దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే మీద ల్యాండ్ అవుతుండగా అక్కడ వాతావరణం అసాధారణంగా గంభీరంగా ఉంది. సాధారణ ప్రయాణికుల కదలికల మధ్య కొందరు సాదాసీదా దుస్తుల్లో ఉన్న అధికారులు తమ వైర్లెస్ సిగ్నల్స్ మీద చూపులు కేంద్రీకరించారు. వారు ఒక్కరిని మాత్రమే గమనిస్తున్నారు. విమానంలో నుంచి క్రమంగా బయటకొస్తున్న ఓ వ్యక్తిని. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు, కానీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంగా వేస్తున్నారు. ఆ క్షణం కోసం ఎక్సైజ్ అధికారుల బృందం దాదాపు వారం రోజులుగా సిద్ధమవుతుంది. సమాచారం ప్రకారం ఈ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి తిరిగొస్తున్నాడని, ఆయనపై ఒక పెద్ద కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ విమానం ల్యాండ్ అవ్వగానే అధికారులు తక్షణమే ప్లాన్ ప్రకారం కదిలారు. ఒకవైపు సెక్యూరిటీ బ్లాకింగ్, మరోవైపు ఆపరేషన్ టీం. ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ వైపు వెళ్తుండగా ఆ వ్యక్తి దగ్గరికి మెల్లగా చేరిన అధికారులు ఒక్క క్షణంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి కలకలం లేకుండా, కానీ పూర్తిగా ప్రణాళికాబద్ధంగా సాగిన ఆపరేషన్ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అన్న ప్రశ్న అందరినీ ఉత్కంఠకు గురిచేస్తుంది. ఎందుకంటే ఆయన సాధారణ వ్యాపారి కాదు, రాజకీయంగా కూడా కొంత పరిచయం ఉన్న వ్యక్తి. ఈ అరెస్టు వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉన్నదనే అనుమానం బలపడుతుంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇది రాష్ట్రాన్ని కుదిపేసిన ములకల చెరువు నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉంది. అవును, ఎక్సైజ్ అధికారుల లైవ్ ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు, అదే కేసులో A1 నిందితుడైన విజయవాడకు చెందిన జనార్దన్ రావు. జనార్దన్ పేరు గత కొన్ని వారాలుగా ఈ కేసులో తరచుగా వినిపిస్తుంది. దక్షిణాఫ్రికా నుంచి కెమికల్ సప్లైలు, ఫార్ములాలు తెప్పించి వాటిని స్థానికంగా ఉపయోగించి నకిలీ మద్యం తయారీలో ప్రధాన పాత్ర పోషించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ములకల చెరువులో ఆ మద్యం వల్ల పలువురి ప్రాణాలు పోవడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు జనార్దన్ అరెస్టుతో ఆ దర్యాప్తు కొత్త దశలోకి ప్రవేశించింది. ఎక్సైజ్ అధికారులు ఆయన్ను విజయవాడకు తరలించి అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఆయనతో సంబంధమున్న వ్యాపార నెట్వర్క్లు, ఆర్థిక లావాదేవీలు మరియు రాజకీయ లింకులు కూడా ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఈ అరెస్టు కేవలం ఒక వ్యక్తి కథ కాదు, రాష్ట్రాన్ని కుదిపేసిన ఒక నకిలీ మద్యం మాఫియా జాలం తెరిచిన కథ. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ రన్వే మీద ల్యాండ్ అవుతుండగా అక్కడ వాతావరణం అసాధారణంగా గంభీరంగా ఉంది. సాధారణ ప్రయాణికుల కదలికల మధ్య కొందరు సాదాసీదా దుస్తుల్లో ఉన్న అధికారులు తమ వైర్లెస్ సిగ్నల్స్ మీద చూపులు కేంద్రీకరించారు. వారు ఒక్కరిని మాత్రమే గమనిస్తున్నారు. విమానంలో నుంచి క్రమంగా బయటకొస్తున్న ఓ వ్యక్తిని. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు, కానీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంగా వేస్తున్నారు. ఆ క్షణం కోసం ఎక్సైజ్ అధికారుల బృందం దాదాపు వారం రోజులుగా సిద్ధమవుతుంది. సమాచారం ప్రకారం ఈ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి తిరిగొస్తున్నాడని, ఆయనపై ఒక పెద్ద కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ విమానం ల్యాండ్ అవ్వగానే అధికారులు తక్షణమే ప్లాన్ ప్రకారం కదిలారు. ఒకవైపు సెక్యూరిటీ బ్లాకింగ్, మరోవైపు ఆపరేషన్ టీం. ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ వైపు వెళ్తుండగా ఆ వ్యక్తి దగ్గరికి మెల్లగా చేరిన అధికారులు ఒక్క క్షణంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి కలకలం లేకుండా, కానీ పూర్తిగా ప్రణాళికాబద్ధంగా సాగిన ఆపరేషన్ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.
ఇక ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అన్న ప్రశ్న అందరినీ ఉత్కంఠకు గురిచేస్తుంది. ఎందుకంటే ఆయన సాధారణ వ్యాపారి కాదు, రాజకీయంగా కూడా కొంత పరిచయం ఉన్న వ్యక్తి. ఈ అరెస్టు వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉన్నదనే అనుమానం బలపడుతుంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇది రాష్ట్రాన్ని కుదిపేసిన ములకల చెరువు నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉంది. అవును, ఎక్సైజ్ అధికారుల లైవ్ ఆపరేషన్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి మరెవరో కాదు, అదే కేసులో A1 నిందితుడైన విజయవాడకు చెందిన జనార్దన్ రావు. జనార్దన్ పేరు గత కొన్ని వారాలుగా ఈ కేసులో తరచుగా వినిపిస్తుంది. దక్షిణాఫ్రికా నుంచి కెమికల్ సప్లైలు, ఫార్ములాలు తెప్పించి వాటిని స్థానికంగా ఉపయోగించి నకిలీ మద్యం తయారీలో ప్రధాన పాత్ర పోషించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ములకల చెరువులో ఆ మద్యం వల్ల పలువురి ప్రాణాలు పోవడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు జనార్దన్ అరెస్టుతో ఆ దర్యాప్తు కొత్త దశలోకి ప్రవేశించింది. ఎక్సైజ్ అధికారులు ఆయన్ను విజయవాడకు తరలించి అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఆయనతో సంబంధమున్న వ్యాపార నెట్వర్క్లు, ఆర్థిక లావాదేవీలు మరియు రాజకీయ లింకులు కూడా ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఈ అరెస్టు కేవలం ఒక వ్యక్తి కథ కాదు, రాష్ట్రాన్ని కుదిపేసిన ఒక నకిలీ మద్యం మాఫియా జాలం తెరిచిన కథ.